ఎండ తీవ్రత గురించి మీరు తీసుకునే జాగ్రత్తలు మీకు తెలుసా? ప్రజెంట్ ఈ రోజుల్లోనే చాలా ఎండది ఎక్కువ ఉంది కదా, ఎక్కువగా వడదెబ్బ తగిలే అవకాశాలు ఉన్నాయి. దాని తగ్గ జాగ్రత్తలు కానీ ఇవి కానీ మీరు తీసుకుంటున్నారా? హాయ్, నేను మీ డాక్టర్ శ్యామ్ కుమార్ కోట్ని, జనరల్ ఫిజిషియన్, మ్యాక్స్ కేర్ హాస్పిటల్ ఖమ్మం. ఈ రోజు మనం ఎండ తీవ్రత గురించి అలాగే ఎండ వడదెబ్బ గురించి కావాల్సిన విషయాలను అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ఈ ఎండ తీవ్రత నుంచి మనకు బాగా ఉన్న లక్షణాలు కనుక చూస్తే కాళ్ళు చేతులు నీరసపడిపోవడం, కళ్ళు తిరుగుతున్నట్టు ఉండడము, నోరు అది తడి ఆరిపోవడం, నాలుకది ఎండిపోయినట్టు అయిపోవడం, పాస్ అది తగ్గిపోయినట్టు ఉండడం, కండరాలన్నీ నీరసంగా ఉండి పీకుతున్నట్టు ఉండడం, రాత్రులు నిద్ర పట్టకపోవడం, గుండె దడలాగా రావడం, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి కనపడతాయి. సో మనకున్న అద్భుతమైన మెకానిజం, భగవంతుడు ఇచ్చిన మనకు గాడ్స్ గిఫ్ట్ ఏంటి అని అంటే, మనకు వాటర్ కావాలి అని అంటే నోటిలో ఉన్న నాలుక తడి ఆరిపోతుంది. సో మనకి థర్స్టీ అంటే దాహం అని అంటాం, దప్పిక అని అంటాం. ఆ దప్పిక అనేది ఒక సిమ్టమ్. ఆ సిమ్టమ్ అనేది మన యొక్క డిహైడ్రేషన్ యొక్క ఇనీషియల్ ఫస్ట్ ఇండికేషన్. సో ఇమీడియట్ గా మనం వాటర్ తీసుకోవాలనే విషయం మనం గ్రహించాలి. సో అలాగే రోజువారీ మనం 6 నుంచి 7 గ్లాసులు, డిపెండ్స్, ఇంకా ఎక్కువగా మనకు పాస్ ఎండాకాలంలో కూడా మనకు పాస్ క్లియర్ గా వైట్ గా వచ్చేలాగా మనం ఎంత వాటర్ అయితే అంత వాటర్ తీసుకోవచ్చు. షుగర్ కూడా పూర్తిగా కంట్రోల్ పెట్టుకున్న పర్సన్స్ కే ఈ దాహం అనేది లేకుండా, డిహైడ్రేషన్ తలకి ఎఫెక్ట్ అవ్వకుండా, ఎండ తీవ్రత అనేది లేకుండా, కిడ్నీ సమస్యలు రాకుండా మనతోనే మనం నివారించుకునే అవకాశం మనలో ఉన్నది. ధన్యవాదాలు.